హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. సో ఈరోజు వీడియోలో అయితే తోటకూర ఫ్రై సింపుల్గా, టేస్టీగా, చాలా తొందరగా అయిపోయేలాగా, అది కూడా నా స్టైల్లో చూపించేస్తాను, చూసేయండి. సో ఇక్కడైతే నేను ఒక కట్ట తోటకూరని అయితే తీసుకున్నాను. ఇలా తోటకూరని ఆకులను అయితే విడదీసేసుకొని కాడలైతే పక్కన పెట్టేసుకుంటున్నాను. ఈ కాడలు కూడాను నేను వేస్ట్ చేయనండి, అంటే పారేయను. దాంతో కూడాను ఒక కర్రీ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. సో ఆల్రెడీ నా ముందు వీడియోస్లో పెట్టాను ఈ కర్రీ అనేది. ఈ వీడియో కింద దాని లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి ఆ కర్రీ లింక్ అనేది. సో చాలా బాగుంటుంది. సో ఇప్పుడైతే ఆకులు విడదీసేసుకొని శుభ్రంగా 4-5 సార్లు కడిగేసుకోండి. ఎందుకంటే ఎంత కడిగినా తోటకూరలో ఉన్న కొంచెం ఇసుక అనేది, అంటే మన్ను అనేది ఉంటుంది. సో అందుకోసమే ఒక 4-5 సార్లు నీట్గా కడిగేసుకొని చాప్ చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసేసుకొని, ఆవాలు జీలకర్ర కొంచెం చిటపట్లాడిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అలాగే సన్నగా తరిగిన వెల్లుల్లి ముక్కలు, అలాగే ఎండుమిర్చి కారంకి తగినంత వేసేసుకోవాలండి. ఎందుకంటే మనం ఇందులో ఎక్స్ట్రా కారం అనేది యాడ్ చేయమన్నమాట. ఓన్లీ ఎండుమిర్చి కారమే మనకి సరిపోతుంది. సో ఇలా ఇవన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత, కాస్త ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, దీనిలోకి కరివేపాకు కూడా వేసేసుకోవాలి. మీకు నచ్చకపోతే, ఒకవేళ ఆకులు కొంచెం కరివేపాకు నచ్చదు కాబట్టి, నచ్చకపోతే దాన్ని తీసేయచ్చండి. ఓన్లీ ఉల్లిపాయ ముక్కలు వీటినే ఫ్రై చేసుకోవచ్చు. సో నేనైతే వేస్తాను, ఆ ఫ్లేవర్ బాగుంటుందని. సో ఇలా మంచిగా ఉల్లిపాయలు ఫ్రై అయిపోయిన తర్వాత దీనిలోకి సన్నగా తరిగిన తోటకూరని వేసేయాలన్నమాట. మనం ఒక కట్ట తీసుకున్నట్లయితే అది దగ్గరికి అయ్యేటప్పటికి కొద్దిగా అవుతుందండి. తోటకూర మనం వేపిన తర్వాత చాలా తక్కువ క్వాంటిటీ అయిపోతుంది. సో అందుకోసమే కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసేసుకోవాలన్నమాట. సో చక్కగా ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత, అంటే కలిపేసుకొని కొంచెంసేపు ఒక 5 మినిట్స్ కూడా కాదు, ఒక కొంచెంసేపు ఇలా మూత పెట్టి మగ్గనిచ్చామనుకో, ఆ ఆకులు అనేటివి వాటర్ దిగిపోతుందనమాట. అలా దిగిపోయిన తర్వాత, అంటే ఇగురుకుంటుంది. సో ఇలా ఇగిరిన తర్వాత ఉప్పు అలాగే పసుపు కూడా వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని ఇంకాస్త కలిపేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు అలా మగ్గనించేసుకుంటే తోటకూర ఫ్రై అనేది తొందరగా అయిపోతుందండి. ఎందుకంటే ఆకుకూరలు చాలా వేగంగా సాఫ్ట్ అయిపోతాయి అన్నమాట. సో మాకు ఇక్కడ బెంగళూరులో ఎక్కువ శాతం ఆకుకూరలు దొరుకుతూ ఉంటాయి. వీక్లీ 1 ఆర్ 2 తింటూ ఉంటామండి ఆకుకూరలు అనేవి, ఫ్రైలు అనేటివి. సో చాలా హెల్తీ కదా ఆకుకూరలు. సో పిల్లలకి పెట్టాలి, మనం కూడా తినాలి, చాలా మంచిది. సో ఇలా దగ్గరికి అయిపోతుందండి ఫ్రై అయ్యి, చాలా బాగుంటుంది. అలా అన్నంలో ఉట్టినొట్టిని కలిపేసుకొని అయినా తినచ్చు, సాంబార్ చేసుకొని నంచుకొని అయినా తినచ్చండి, అంత బాగుంటుంది. సో మాకు, మా పిల్లలకి చాలా ఇష్టం ఆకుకూర ఫ్రై అనేది. సో తప్పకుండా పిల్లలకి పెట్టండి, మీరు తినండి. సో హెల్తీ తోటకూర ఫ్రై రెడీ అయిపోయింది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అంతేకాకుండా నా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. బాయ్.